జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరిస్తూ మీ ముందు నిలబడే యోగ్యతను ప్రసాదించిన నా గురువులందరినీ కూడా స్మరిస్తూ, ముఖ్యంగా ఈ వేదిక నాకు ఒక శుభ సూచిక. ఎందుకంటే మా గురువుతో ఈ వేదికను పంచుకోవడం నాకు నిజంగా కూడా చాలా అదృష్టం. వెంకటేష్ సార్ మీకే కాదు మాకు కూడా గురువే. సార్ చెప్పిండు అంటే ఎప్పుడు కూడా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఉండేవి కావు, పాయింట్ వైజ్. ఏదైనా కూడా ఎంత పెద్ద పారాగ్రాఫ్ ఉండని దాన్ని పాయింట్ వైజ్ అనాలిసిస్ చేసి పాయింట్ వైజ్ రాపిచ్చేసి ఆ పాయింట్ నేర్చుకోమనేవాడు. అప్పుడు తను మాకు పాఠాలు చెప్తూ తను ఎంఏ కూడా చేసేవాడు. ఎంఏ చేసే క్రమంలో మాకెప్పుడు ఒక ఉదాహరణ చెప్పేది, నాకు పోటీ ఎవరినో ఒకరిని ఎంచుకుంటుంటారా నేను ఎంఏ, అట్లా వాళ్ళు చక్కగా చదువుతుంటే వాళ్ళని పోటీగా పెట్టుకొని పోరాడి నేను కూడా చదివేవాడిని అని ఆ రకంగా తను మమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి సందర్భము, సంఘటనలు. తర్వాత వారి పాఠశాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ పాఠశాలకు మేము రావడం, మళ్ళీ ఈ పాఠశాలలో ఈ వేదికగా ఒక గురు శిష్యులుగా మీ అందరికీ గురువులుగా మళ్ళీ ఈ వేదికను పంచుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే మిత్రుడు రవి, మేమిద్దరం ఒకేసారి ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఒకేసారి నాకంటే ముందే రవి ప్రమోషన్లో జిహెచ్ఎంగా వెళ్ళిపోయారు. తర్వాత జూలైలో నేను వెళ్ళాను. వచ్చిన కొత్తలో మేము ఒక 3 నెలల కాలమే మీతో పనిచేసినాం. ఎక్కువ డిసెంబర్లో జనవరిలోనూ మేము వచ్చినట్టున్నాం. 3 నెలల కాలమే. కాబట్టి ఆ సంవత్సరం మీరు ఆశించినంత ఫలితాలు మేము ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ ఆ తర్వాతి బ్యాచ్ నుంచి మా ఎఫర్ట్స్ ఎన్ని రకాలుగా మేము ఉంచాలో ఈ పాఠశాల అన్ని రకాలుగా ఎఫర్ట్స్ ఉంచి మేము వచ్చిన సందర్భంలో కౌన్సిలింగ్లో ఉన్నప్పుడే చెప్పారు, పాపిరెడ్డి కూడా ఎందుకు పోతారా నాయన స్కూల్కి, ఆడంతా ప్యారలల్ అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, ఆ ఊర్లో పెద్ద మనిషి ఉంటాడు, అదే బయట కానాల మీద కూర్చొని ఏసారి ఎప్పుడు పోతున్నాడు ఎప్పుడు వస్తున్నాడు చూసుకుంటుంటారు. తర్వాత ఊర్లో పెద్ద మనిషి ఉంటాడు, ఆయన ఎప్పుడు వస్తాడు ఎందుకు వస్తాడు ఏం మాట్లాడతాడు ఏం అడుగుతాడు తెలియదు, ఎందుకు పోయిండు ఆ స్కూల్కి. వచ్చిన కొత్తలో నేను రవికుమార్ ఏజ్కేల్ మా స్థానం అక్కడ ఆ చెట్టు కింద లీజర్ ఉన్నప్పుడు, అదే ఆ కట్ట కట్టించింది కూడా అదే సందర్భం. అక్కడ కూర్చొని ఏం చేయగలుగుతాం మనం, మొట్టమొదలు బయట తాకిడి బడిలో ఉండకూడదు అని ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రణాళిక చేసుకొని 3 సంవత్సరాల కాలం పాటు ఈ పాఠశాలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాలు ఈ పాఠశాలలో చేసినాం. నిజంగా మీడియా ఉన్నా, ప్రింట్ మీడియా ఉన్నా, లేకపోతే ఇంకెవరు ఉన్నా కూడా అది సెన్సేషనల్ ప్రోగ్రామ్. అది అందరినీ కూడా తీసుకొని తెప్పించి ఉదయాన్నే 4 మళ్ళీ లేపి 6 గంటల వరకు చదివించి ఆ పిల్లలు బస్సు ఎక్కించి పంపిస్తే పిల్లలు కూడా నిజంగా మాకు ఆనందం ఏమనిపించేదంటే దబదబా పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ 9 గంటల వరకు మధ్యాహ్నానికి సాయంత్రానికి కావాల్సిన క్యారియర్ పట్టుకొని వచ్చేది. అద్భుతంగా పిల్లలు కూడా అట్లా సహకరించింది. ఆ రకంగా మేము కొంత ప్రయత్నం చేయడం వల్ల ఏమైపోయిందంటే మా స్కూల్లో ఇంకే సమస్యలు లేవు అనేటటువంటి క్రమంలో కొంత బయటి ఒత్తిడి మా మీద లేకుండా, అంటే ఒకరు చెప్తే కాదు ఒక సంకల్పంతో ఈ పాఠశాలలో పనిచేసినాం. ఎప్పుడు నేను రవి కలిసినా కూడా ఒక 2 గంటలు మాట్లాడితే కనీసం అందులో ఒక 20 నుంచి 30 నిమిషాలు ఈ పాఠశాల గురించి మాట్లాడతాం. ఇప్పటికీ ఈ పాఠశాల వదిలిపెట్టి దాదాపు 15 సంవత్సరాలైనా కూడా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టాపిక్, ఈ పాఠశాల టాపిక్ రానటువంటి రోజు ఉండదు, మేము కలిస్తే సందర్భం ఉండదు. కాబట్టి ఒక మెమరబుల్ సర్వీసెస్ని మేము ఇక్కడ ఇవ్వగలిగినాం. మరి మీకు ఎక్కువగా మేము సమయం ఇవ్వలేకపోయినాం. అయినా కూడా మీరు మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి ఆత్మీయత, అనురాగాలు, ప్రేమ, అభిమానం వీటన్నిటికి కూడా, ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు మనకు ఆ 3 నెలల పరీక్షలు 3 రోజులే చెప్పిండ్రా వాళ్ళు ఏం విలువాలని అనుకోకుండా గుర్తుంచుకొని ఇనిషియేట్ తీసుకొని ప్రత్యేకంగా మా అందరినీ పిలిచి ఈరోజు మాకు ఒక పునర్బలనం ఇది. ఎందుకంటే ఒక చెన్నై చెప్పిన మరుసటి రోజు నుంచే నేను మా ఇంట్లో చెప్పేసిన సండే నో ప్రోగ్రామ్స్. ఇవాళ మార్నింగే యాక్చువల్గా ఇవాళ ఒక రిటైర్డ్ టీచర్ వస్తాను, ఆయనకు పని ఉండే మా స్కూల్లో, నేను నిన్ననే మిస్ అయినా ఒకరోజు మీ ఇంటికి వచ్చి మీ పని ముందో కంప్లీట్ చేసిపోతా, కానీ ఈరోజు మాత్రం నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వృద్ధి చెందినటువంటి క్రమాలు కానీ ఇప్పుడు వాడు సీన్ అప్పుడప్పుడు కలుస్తున్నాయి నాకు. టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు పోయిండు అని అంటే
నిజంగా కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆ రోజుల్లో ఇంత ఎంకరేజ్మెంట్ కానీ ఇంత రకమైనటువంటి అవేర్నెస్ కానీ ఉన్నటువంటి రోజులు కావాలి. ఎంతసేపు మీ గురువులు ఏం చెప్తే దాన్ని పట్టుకొని పోయే క్రమమే కానీ అంతగా అవేర్నెస్ ఉన్నటువంటి ప్రపంచం కానటువంటి రోజుల్లో కూడా ఆ పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళ స్థాయిలో కష్టపడి వాళ్ళ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి కుటుంబాలకి అండగా నిలబడి రేపటి తరానికి మీ పిల్లల్ని చక్కగా తీర్చుతున్నటువంటి క్రమం. ఇందాకే ఒక అమ్మాయి నాన్న ఏం పేరా మంజుల, ఆ అమ్మాయి మంజుల తర్వాత నీ పేరు తమ్ముళ్ళు కాదు తవాపెట్ యాదమ్మ. ఆ అమ్మాయి చెప్పినాక వచ్చి ఒక మాట చెప్పింది, వచ్చి కలుస్తూనే నేను లేట్ అయినా సార్ నన్ను ఏమనుకోవద్దు, క్షమించండి, నేను ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్న సార్, పెద్ద కోడలుగా ఉన్న సార్. అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండడమే ఈ రోజుల్లో గగనం, అందులో పెద్ద కోడలు ఉండడం ఇంకా గగనం. ఇవన్నీ వాళ్ళకి అనుభవంతో వచ్చాయా మరి మా మాటల్లో కొంత ఏమన్నా నేర్చుకున్నారో తెలియదు, కానీ నేను ఇప్పటికీ ఇష్టపడతాను ఉమ్మడి కుటుంబాన్ని. నా తల్లి తండ్రి నాకు 96 ఏళ్ళు, మా నాన్నమ్మ ఉండి చనిపోయింది, ఒక 3-4 ఇయర్స్ అయింది, కానీ 96 ఇయర్స్ వరకు నాతోనే ఉంది. ఎందుకంటే ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం, గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎవరైనా సరే రేపు మనం ఆ వయసుకి వెళ్ళిపోతాం కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామో రేపు వాళ్ళు ఖచ్చితంగా మనకు అది చేస్తారు. కాబట్టి తప్పకుండా తల్లిదండ్రులకు సర్వీస్ చేయండి. నేను ఏది ఉన్నా కూడా నా స్లోగన్ ఒకటి, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. 1000 రూపాయల జీతం, 1000 రూపాయల ఆదాయంతో కుటుంబాలు వాళ్ళు హాయిగా మంచిగా తిని ఉండేవాళ్ళు. కానీ అవన్నీ పక్కకు పెట్టేసి పిల్లలు చదువుకోవాలి, భవిష్యత్ తరాలకు ముందుకు పోవాలి, ఒక సంకల్పంతో మిమ్మల్ని బడికి పంపించినారు. అట్లే నాకు దత్తాయిపల్లి బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను చెప్తుంటాను. ఆయనకు 5 ఆడపిల్లలు, కృష్ణే కదా మా నాన్నగారి పేరు, 5 ఆడపిల్లలు. ఆయన నిజంగా కూడా ఎప్పుడు కూడా కలిసినా కూడా ఎక్కడ మాట్లాడినా కూడా నేను పిల్లల్ని చదివిపిస్తాను సార్. ఎందుకంటే సాధారణంగా ఆడపిల్ల అంటే చాలా, ఇప్పుడు మనకి 2-3 చూస్తాం. ఒక అమ్మాయి నేను 8వ తరగతిని పట్టించింది అన్నది, ఇంకో అమ్మాయి నేను 9వ తరగతిని పట్టించింది అన్నది కదా. కానీ 5 ఆడపిల్లలు ఉన్నటువంటి ఒక తండ్రి ఎప్పుడు కూడా ఆడపిల్లల్ని బరువుగా ఫీల్ కాలే, బాధ్యతగా ఫీల్ అయ్యి 5 చదివించినాడు. ఆ 5 పిల్లలు నౌ దే ఆర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా అంటే లైఫ్ని బ్రహ్మాండంగా లీడ్ చేసుకోగలుగుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. అది కారణం ఏంటంటే ఆ తండ్రిలో ఉన్నటువంటి ఆ చిన్న కాంక్ష. కాబట్టి మీరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మీ పిల్లలు కూడా చక్కగా చదివించుకోండి. చదివించుకునే క్రమంలో పిల్లలకి కొంచెము సామాజిక స్పృహతో పాటు కొన్ని ఎథికల్ వాల్యూస్ కూడా ఇవ్వండి. కుటుంబాలలో ఈరోజు కనబడినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని ఎథికల్ వాల్యూస్ అనేటువంటివి లేవు. వాటిని ఇచ్చే ప్రయత్నం చేయండి. కొంచెం ఓర్పుతోనే చేయాలి, చేస్తేనే అవన్నీ నిలబడతాయి. లేకపోతే ఓపిక లేకపోతే వీ కెనాట్ డూ ఎనీథింగ్. మీరందరూ డిగ్రీలు చదువుతున్న పిల్లలు మీకున్నారు, తర్వాత వివిధ రంగాల్లో మీరందరూ రాణించారంటేనే మీరు జీవితంలో ఎంతో కొంత అనుభవాన్ని సంపాదించారు. కాబట్టి మీకు చెప్పేంతగా ఇంకా ఏమీ లేదు. ఎందుకంటే అనుభవం అనేటటువంటిది ఒక రియల్ గురువు. నిజమైన గురువు ఎవరు ఈ ప్రపంచంలో మనిషికి అంటే ఆ వ్యక్తి పొందేటటువంటి ప్రతి టాస్క్, ప్రతి పని, ఒక లక్ష్యం ఏది ఉందో అదే నిజమైనటువంటి గురువు. ఆ గురువే మనల్ని ఏం చేస్తుందంటే రకరకాలైనటువంటి అనుభవాలను ఇస్తుంది. ఆ అనుభవాల వైపుకు తీసుకుపోతుంది. అక్కడిని మనకి చక్కటి జీవిత పాఠాలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడున్నా నాకు ఈ అమ్మాయిని చూస్తే సంతోషం అనిపిస్తుంది. ఇవాళ వస్తూనే ఫస్ట్ ఎందుకు అని అంటే వెరీ హ్యాపీ. 10th క్లాస్లో 2వ బెంచ్లో 3వ బెంచ్లో కూర్చుంటుండే కదా. ఎప్పుడున్నా కూడా నేను ఎంత సీరియస్ అయితే పక్క వాళ్ళని తిడుతున్నా కూడా ఆ మొహం మీద ఆ స్మైల్ అట్లే ఉంది కదా. ఇది గాడ్ గిఫ్ట్. ఇది అందరికీ ఇవ్వడు భగవంతుడు. మన మొహంలో అప్పుడే రకరకాలైనటువంటి ముఖ కవళికి మారిపోతాయి. తర్వాత కళ్ళు ఎరుపెక్కుతాయి, బుగ్గలు ఎరుపెక్కుతాయి, నోరు ఇంకేమేమో మాట్లాడేస్తుంది. సరే ఆమె ఇంట్లో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ మొక్క మనిషికి ఒక చిరునవ్వు అనేటటువంటిది భగవంతుడు ఇచ్చిన వరం. ఆ నవ్వుని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. ఎప్పుడు మీరు ఇప్పుడు ఈ సందర్భంలో హాయిగా ఇట్లా కూర్చొని ఇట్లా జోకులు వేసుకొని సరదాగా గడిపేసిండ్రో, ఈ సరదా ఎప్పుడూ మీ జీవితకాలం మీతో ఉండాలి. ఈ చిరునవ్వు ఎప్పుడూ మీతో ఉండాలి. చిన్న చిన్న కష్టాలు సమస్యలు వస్తుంటాయి,
పోతుంటాయి. ఒకటి వచ్చిందంటే అది ఆగదు. ఓ 2 రోజులు 3 రోజులు మన ఇబ్బంది పెడితే 4వ రోజు వెళ్ళిపోతుంటుంది. ఒకసారి పాపం ఇట్లే ఒక ఆయన ఎన్నో కష్టాలు ఉంటే ఒక పండితుని దగ్గర పోయిందంట. పోతే ఆయన చూసి చెప్పిండంట, ఒక 3 నెలల వరకు కష్టం రాను అంటే 3 నెలల తర్వాత ఏమవుతుంది స్వామి అంటే అలవాటు అవుతుంది రాను. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి వాటి గురించి మనిషి ఎప్పుడు చెలించకూడదు, స్థిరంగా ఉండాలి. ఆ సమస్య వచ్చినప్పుడు ఇంకా స్థిరంగా ఉండాలి, దృఢంగా పనిచేయాలి, చక్కటి ప్రణాళిక చేసుకొని పనిచేయాలి. ఇంకా అవసరమైతే నీకు ఆత్మీయులు అనుకున్న వాళ్ళతో దాని గురించి చర్చించాలి, ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేటువంటి ఒక పనిలో ఉండి పూర్తి చేసుకోవాలి. కాబట్టి అందరూ కూడా సమయం ఇచ్చి వచ్చి ఈ ఆనందాన్ని మీరు పంచుకొని మాతో పంచుకొని మమ్మల్ని కూడా ఒక్కసారి ఆ గతంలో ఉండేటటువంటి ఆ మెమొరీస్, ఒక 20 ఏళ్ళ కిందటి మెమొరీస్ అన్నీ 3 రోజుల నుంచి నేను అదే ఆనందంలో ఉన్నా. ఆ బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారు, వీడెవడు, రియల్లీ మీరు నమ్ముతారో లేదు. ఎందుకంటే మీకు ఎక్కువ కాలం గడిపిన సమయం లేదు కాబట్టి ఇప్పుడు అందరికి చాలా మటుకు ఫేసెస్ గుర్తుపట్టినాను. ఒక 2 పేర్లు మాత్రమే నేను చెప్పగలిగినాను. కానీ ఆ 2-3 రోజుల నుంచి మాత్రం ఆ బ్యాచ్, ఆ పిల్లలు, వాళ్ళు ఎవరు, మనం ఏం చెప్పినాం, ఎవరు అనేటటువంటి ఒక మెమొరీస్ అయితే రీకాల్ చేసుకునే ప్రయత్నమే చేశాను. దిస్ మార్నింగ్ నా బిడ్డ ఈరోజు ఉండొచ్చు కదా నాన్న అన్నది. ఈరోజు తప్పించి ఇంకే రోజు ఉండమన్నా ఉంటారు, రేపు సెలవు పెట్టి ఉండమంటే ఉంటా, కానీ ఈరోజు ఉండేదే లేదు. ఎందుకంటే ఈరోజు రావడం జరిగింది. కాకపోతే కార్యక్రమం ఎట్లా లేట్ అవుతుందని తెలుసు, కొంచెం లేట్గా బయలుదేరినా, లేట్గా రావడం జరిగింది. సరే, నేను లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్టే టైంకే వచ్చినా కాబట్టి సో హ్యాపీ. మీ అందరినీ చూడడం నాకు చాలా సంతోషం అనిపించింది అన్న. ఎప్పుడు కూడా ఇంతే చిరునవ్వుతూ ఉండండి, ప్రశాంతంగా ఉండండి. జీవితంలో చిన్న చిన్న ఆటుపోట్లు వస్తుంటాయి. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అని ఓ మహాకవి చెప్పినటువంటి ఒక సందర్భంలో ప్రతి మనిషికి కూడా సముద్ర గర్భంలో ఎంతో బడబానలం జరుగుతుంటుంది, కానీ సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో అంత గంభీరంగా ఉండాలి. అలాంటి జీవితాన్ని ఇంకా ముందు లీడ్ చేయాలి. అలా లీడ్ చేసేటందుకు మీ అందరికీ కూడా భగవంతుడు చక్కటి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, చల్లగా చూడాలని చెప్పేసి మరీ 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 కోరుకుంటూ అవకాశం ఇచ్చి నన్ను పిలిచి మీ ఇతోధిక సత్కారాన్ని అందించేందుకు అందరికీ థ్యాంక్ యూ సార్. నేను పాపిరెడ్డిగూడలో చేసినప్పుడు మరి వెంకటయ్య సార్ గారు కూడా వారితో కలిసి పనిచేయడం జరిగింది. సారు 1 సంవత్సరం ఉండి వెళ్ళిపోయారు. తర్వాత చంద్రశేఖర్ సార్ గారు, రవికుమార్ సార్ గారు ఇంకా రాలేదు. మరి వీళ్ళ ఇన్స్పిరేషన్ తోటి కూడా నేను కూడా ఒక బాగానే ముందుకు వెళ్ళాను. ఎందుకంటే శేఖర్ సార్ కానీ రవి సార్ కానీ మాకు బాగా ఆదర్శం. ఈ సారు మా ఊరి పక్క ఊరే అయినా సార్ ఎప్పుడు మా అందుబాటులో ఉంటారు. మా సార్కు పరిచయం అందరికీ, ఎప్పుడు సార్ను కలుస్తుంటాం ఫోన్లలో, సార్ గుర్తుంటారు. మరి ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పరిచి అంతే. అయితే ఇక్కడ మరి నరసింహులు గౌడు చిన్నేగౌడు గారు ఇన్వైట్ చేశారు రమ్మని. అంటే మా ఏ బ్యాచో అర్థం కాలేదు. 2003 అనుకున్నాం, 2003 అయిపోయింది. అయితే మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది 2000 సంవత్సరం 1 అని. మరి వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చినాక మేమే పరిచయాలు చేసుకోవడం, వాళ్ళని అడగడం, పేర్లు ఏం చేస్తున్నారు అది ఇది అని. అయితే చాలా సంతోషం అనిపించింది. మరి ఇక్కడ అమ్మాయిలు అయితే తొందరగా మ్యారేజెస్ అయిపోయినాయి పాపం. వాళ్ళకు 10th కాగానే 9thలో కొంతమందికి అప్పుడు జరిగినాయి. అట్లా అప్పుడు పరిస్థితులు కూడా అట్లా ఉన్నాయి. అయినా వాళ్ళందరూ కూడా మంచి హ్యాపీగా ఉన్నారు, పిల్ల పాపలతోటి మంచిగా ఉన్నారు, సంతోషం. మరి బాయ్స్ అందరూ కూడా ఇక్కడ అబ్బాయిలు కూడా చాలా అందరూ కూడా సెటిల్ అయినట్టు, అందరు మ్యారేజెస్ అనే మంచిగా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఇక్కడ సైంటిస్టు, సాఫ్ట్వేర్లు కొంతమంది అయ్యారు, కొంతమంది వివిధ రంగాల నుంచి అందరూ కూడా బాగా ఉన్నారు, సంతోషంగా. ముఖ్యంగా మీరు ఏంటంటే ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మీ ఆదరాభిమానాలను చూపిస్తుంటే మాకు చాలా సంతోషం అనిపించింది.
ఎందుకంటే మేము ఏ బ్యాచ్లో చూడలే ఇంతవరకు చేశారు చాలామంది. నేను ఇంకో స్కూల్ మంచిగా అనిపించింది, భక్తి మంచిగా అనిపించింది. తర్వాత నాకు కూడా లేట్ అయింది, మా అత్తగారు ఉన్నారు ఇంట్లో, పొద్దుగాల వేసుకొని వచ్చి ఇంకా క్లాస్ స్టార్ట్ ఇక్కడ కాలేదు. అయినా మీ మంచితనంతో మేము ఉండిపోవాల్సి వచ్చింది. ఎప్పుడు పోదాం అని అనిపించలేదు. సరే కష్టమైన సార్ శేఖర్ సార్ చెప్పినట్టు ఉందాం, మళ్ళీ రాదు కదా పోతే ఒక పూట లేట్ అయింది. శేఖర్ సార్ అందులో 8:30 అయిపోయింది. అది ఇంకా ఇక్కడ మీ అందరితో పంచుకోవడం అంటే ఇక మేము ఏం చేయలేము. నేనైతే ఒక సంవత్సరం కూడా చెప్పినో లేదు. అప్పుడు మాకు జంగయ్య సార్ ఉంటుండే, మీకు చెప్పాలన్నా నాకు అవకాశం రాకపోయేది. ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ చెప్పేదేమో. నేను 6th క్లాస్ నుంచి 8th వరకు చెప్పేది, 10th అవకాశం లేకపోయేది. అట్లా ఉంటుండే, ఎందుకంటే నేను జూనియర్ పండిట్గా ఉండేది. అయినా చెప్పాలి, నాకు పిల్లలంటే ఇష్టం చాలా. ఎక్కడ పోయినా ఏ స్కూల్కి పోయినా కూడా నేను డ్యూటీ మైండెడ్గా ఉండి చేస్తుంటే ఎక్కువ. నేను ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా అన్నీ ఇంట్లోనే, స్కూల్ సమస్యలు ఉంటే అక్కడే ఇప్పుడు సార్ చెప్పినట్టు అట్లా నేను వర్క్ చేయడం జరిగింది. నేను 2019లో రిటైర్ అయ్యాను. మాలోనే అయిపోయింది ఇప్పుడంతా. నాకు ఇప్పటికి కూడా వీళ్ళందరినీ పోతుంటే నాకు బాధ అనిపిస్తుంటే, నేను ఇంకా పిల్లలతో ఉంటుంటున్నాము, ఇంకో 2-3 ఏళ్ళు చేస్తుంటున్నాము, కానీ నాకు అవకాశం దొరకలేదు. థ్యాంక్ యూ నాన్న, అందరూ మీరంతా ఆడుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడన్నా కలవండి. ఎప్పుడు 22 ఏళ్ళ తర్వాత మీరు కలిసింది చాలా. నుండి శంభుని శిరం బంధుండి సీతాద్రి శుశ్లోకం పైన హిమాద్రి నుండి భూమి భూలోకం బంధుండి అస్తోకాంబోది పయోది నుండి ఎక్కడ పోయింది సార్ గంగా కూలంకష పెక్కు బంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్ అంటే కష్టాలు అన్నమాట. వివేకుడైనటువంటి వాడు అంటే చదువు లేనటువంటి వాళ్ళు, కొంచెం తెలివి లేనటువంటి వాళ్ళు ఈ గంగానది ఆకాశం నుండి ఇలా పతనం అవుకుంటూ శివుని శిరం నుంచి ఎక్కడి నుంచి భూమి నుంచి పాతాళంలోకి అట్లా పతనం అవుతూ వస్తుందన్నమాట. మరి అదేవిధంగా మనం కూడా మంచిగా ఉండాలి, తెలివితేటలతోటి ఉంటే మనం బాగుండాలి. లేకపోతే తెలివి లేకపోతే ఆ గంగానది ఎలా ప్రవాహంతో అలా మాటలు పడుతూ వెళ్ళిందో మానవుడు కూడా ఆ విధంగా ఉంటాడు. నేను ఈ మధ్యన 4 ఏళ్ళు అయిపోయింది నాన్న, నేను రిటైర్ అయ్యి నేను కొంచెం మళ్ళీ అంతా మర్చిపోయినా. ఇది బాబు చెప్పినందుకు చదివాను. థ్యాంక్ యూ నాన్న, మీరు మీ ఆపర్చునిటీ చాలా సంతోషాన్ని కలిగించింది. స్కూల్లో నేను అచ్చా అంటే ఏమన్నాను మీరు? అచ్చా కట్టుకోవడానికి బట్టలండి ఇప్పటికీ మాకు గుర్తున్నటువంటి అంశం సార్ అది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రవికుమార్ సార్ గారు ప్రసంగించవలసిన కోరుతున్నాం. విచ్చేసి వేదిక పైన అలంకరించినటువంటి పెద్దలు వెంకటేశ్వర్ గారు మరియు నాతో నమస్కరిస్తూ, మరి నా యొక్క విద్యార్థులు ఆ కాలం లోపల నా విద్యార్థులు మొట్టమొదటిగా నాకు చెన్నై నుంచి ఫోన్ వచ్చింది 19th నాడు. చెన్నై నెంబర్ నా దగ్గర లేదు, అప్పుడే మర్చిపోయినా అన్నాడు. ఒక 2-3 నిమిషాల డిస్కషన్ జరిగింది. అంటే నాకు స్కూల్ లోపల నేను పాపిరెడ్డి కూడా అని తెలుస్తుంది, కానీ పేరు గుర్తుకొస్తలేదు. మాట్లాడింది అతను డిస్కషన్. అంతకంటే ముందే మేము తనతో కూడా నేను అంటే చెన్నైతో ఒక 2-3 నిమిషాల డిస్కషన్ జరిగింది. వస్తా బేటా అంటే చెప్పిన, నువ్వు వస్తావా రావా ఇంతకన్నా అడిగేది కూడా. ఎందుకంటే నేనైతే పనిచేసిన యొక్క అంకిత భావం కలిగినటువంటి పీరియడ్ ఆ పాఠశాల నేను ఎట్లనో మర్చిపోయాను. ఎందుకంటే 98 మెంబర్స్ నేను రెసిడెన్షియల్ స్కూల్ పంపించిన. ఇట్స్ ఎ రికార్డ్ ఇన్ ద యూనియన్ ఏదంటారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు వచ్చిన ఆ విధంగా విద్యార్థులకు సేవ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ఉపాధ్యాయ బృందం నేను పనిచేసేటువంటి సందర్భంలో నాకు ఇక్కడ దొరికింది. కాబట్టి నేను అదృష్టవంతుని. ఎందుకు అటువంటి వ్యక్తుల మధ్య నేను పనిచేశాను. కాబట్టి ఉపాధ్యాయ బృందం అనేటువంటి సేవలు అందించిపోయింది. మరి అందులోపల మీరు మొదటి బ్యాచ్ మేము తక్కువ అంటే మీరు ఇయర్ అనేటువంటిది ఎండ్ అవుతున్నటువంటి సందర్భంలో నేను సార్ రావడం జరిగింది. మరి మీరందరిటువంటి దాని లోపల అంతా కూడా వచ్చేసి ఒక వెల్ సెటిల్డ్ అయిపోయారు. మరి మీ అందరికి కూడా ఇలాగే
మీ యొక్క జీవితం లోపల ఇంకా ఉన్నతమైన స్థానాలు అలంకరిస్తూ అభివృద్ధి మీరు చేస్తున్నటువంటి పని లోపల వృత్తి లోపల ఇంకా ఒక విజయాలు సాధిస్తూ మీ యొక్క ఉన్నత స్థాయిని చేరుకోవాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. అంతేకాకుండా నా యొక్క లోపల వాళ్ళందరి తరఫున కూడా మీకు ఆశీస్సులు అనేటువంటిది ఇస్తున్నాను. ఎందుకంటే మీరంతా నా పిల్లలు ఫర్ ఎవర్, మీరు తల్లిదండ్రులు అనేకంగా చేస్తున్నాను నా యొక్క ఆశీస్సులు, నా యొక్క టీం బృందం తరఫున కూడా మీకు అందరికీ కూడా ఆశీస్సులు. అయితే ఇంకొకటి కూడా ఇక్కడ మీరు చెప్పడం లోపల వాంట్ అప్రిషియేట్ హిమ్, పేరు పెట్టాలి ఒక్కసారి మళ్ళీసారి చెప్పాలి. గవర్నమెంట్ స్కూల్లో సింగిల్ కూడా ఒక్క పర్సన్ కూడా మీరు ఎవరు కూడా మీరు చదువుకున్నటువంటి గవర్నమెంట్ పాఠశాల మీ యొక్క స్థాయికి తీసుకొచ్చినటువంటి పాఠశాల పైన మీకు విశ్వాసం లేకుండా పోయింది. బట్ అక్కడ కాబట్టి ఐ అప్రిషియేట్ యూ బెటర్. కాబట్టి అది ఎందుకంటే నాకు తెలియలేదు కాబట్టి నేను అడగదలుచుకున్నాను. మీరు ఈ ప్రోగ్రామ్ అనేటువంటి చేసిండ్రు, మనం చదువుకున్నటువంటి పాఠశాల లోపల ఒక ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి పెట్టడము, దాని లోపల చాలా హ్యాపీ చెప్తున్నాం కదా. భక్తి సార్ వాళ్ళు కూడా కరెక్ట్ దాన్ని వర్డింగ్ చేశారు. ఐ అప్రిషియేట్ యూ. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ కీప్ ఇట్ అప్. మీరందరూ కూడా విద్య అనేటువంటిది ఏంటంటే కాదు, హౌ టు బిహేవ్ విత్ అదర్స్, దట్ ఈస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే విద్య, మనిషిని మనిషిగా మార్చేటువంటిది విద్య. విలువలతో కూడినటువంటి ఒక సమాజం లోపల ఉండేటువంటి వ్యక్తిగా మార్చేటువంటిది విద్య. అటువంటిది విలువలు అనేటువంటిది వీ హ్యావ్ సీన్. అందుకొరకు ఉపాధ్యాయులు ఇంతకుముందు మాకు సంబంధించినటువంటిది జీవితం లోపల కనిపించాలి. దట్ వా. అంతేకాకుండా ఇంకొకటి నేను అడగదలుచుకున్నాను. ఎందుకు అంటే ఎందుకంటే మీరు నా పిల్లలు కాబట్టి. ఎందుకు అంటే మనమంతా కూడా మీరు 20 సంవత్సరాల తర్వాత కలిసి దట్ వాట్ ఐ వాంట్ నో. ఏమి మనమందరం కూడా అంటే మీరు ఈ పాఠశాల మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి దాని కొరకు యూ హ్యావ్ టు గివ్ ద ఏమంటారు రిటర్న్ అనేటువంటి ఇవ్వాలి. దట్ వాట్ ఐ వాంట్ నో ఫ్రమ్ యూ ఆల్ ఆఫ్ యూ. దట్ షుడ్ నాట్ బి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇట్ షుడ్ బి ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ది స్కూల్. ఏదైతే మీరు చదువుకున్నటువంటి పాఠశాల యొక్క అభివృద్ధి కోసం మీరు ఏం చేశారు ఇవ్వలేదు, ఆ ఆలోచన రాలేదు. యాక్చువల్లీ ఒక 1 వీక్ బ్యాక్ ఇక్కడ పనిచేసే శ్రీశైలం సార్, మా ఊరు మా సీనియర్ ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు, నాకు కాల్ చేయడం జరిగింది. అట్లా మన స్కూల్ డెవలప్మెంట్ కోసం దేవేందర్ మీరు ఏదో ఒకటి చేయాలి, గతంలో మీరు స్కూల్లో కాంట్రిబ్యూషన్ చేశారని విని కాల్ చేసిన వెంకటయ్య గౌడ్ సార్ చెప్పారని అడిగారు. సో మేము ఒక ప్లాన్ చేసాం దానికి. ఇప్పటి వరకు సార్ పాపిరెడ్డిగూడలో ఎస్ఎస్సి బ్యాచెస్ ఎన్నైతే కంప్లీట్ అయినాయో అన్ని బ్యాచెస్ని కన్సల్ట్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ప్రత్యేకంగా పాపిరెడ్డిగూడ స్కూల్ పైన ఒక అకౌంట్ క్రియేట్ చేసి అందరి బ్యాచెస్ ద్వారా ఇక్కడ ఫండ్ కలెక్ట్ చేసి స్కూల్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక ప్రణాళిక వేసి దాదాపు 2 గంటలు చర్చించడం జరిగింది ఈ విషయం పైన. ఎలా అంటే ఇప్పటి వరకు పాపిరెడ్డిగూడలో దాదాపు ఒక్కొక్కరిని ఎవరిని సీనియర్స్ని టచ్ చేసినా ఏదో ఒక బ్యాచ్లు ఉంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ని క్లాస్మేట్స్ని అందరినీ మనము గ్యాదర్ చేసి ఒక పెద్ద టీం అంటే ఆల్ బ్యాచెస్ ఫస్ట్ బ్యాచ్ నుంచి 1985 అనుకుంటా ఫస్ట్ బ్యాచ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు 2023-24 వరకు ఆల్ బ్యాచెస్ టుగెదర్ ఒక పెద్ద గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా అందరికి స్కూల్కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఎంత వీలైతే అంత ఒక్కొక్కరికి ఎంత వీలైతే అంత అందులో కాంట్రిబ్యూట్ చేయమని అడిగి అందులో ప్రజెంట్గా పనిచేసే సార్ వాళ్ళను కూడా యాడ్ చేసి ఒక ఇన్ఛార్జ్ ఒక కమిటీ చేసి కమిటీ ద్వారా పాపిరెడ్డిగూడ స్కూల్ డెవలప్మెంట్కి ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఒక గొప్ప ప్రోగ్రామ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఇంత 1000 లక్షలు అనే కాదు 100 నుంచి ఎంత కాంట్రిబ్యూట్ చేసినా ఆ కాంట్రిబ్యూషన్ అనేది ప్రతి ఒక్కరి పేరు ఈ స్కూల్లో ఉంటుంది. గతంలో సార్ హెడ్ మాస్టర్ సార్ వెంకటయ్య గౌడ్ సార్ ఉన్నప్పుడు అడిగితే దాదాపు 4 టైమ్స్ ఒక్కొక్క బ్యాచ్కి 25,000 రూపీస్ లెక్క నేను అమౌంట్ ఇచ్చి గైడ్స్ తెప్పించి ఇచ్చాను పూర్ పీపుల్కి. బీసీ సంఘంలో ఈ మండల అధ్యక్షునిగా పనిచేసిన నేను అప్పుడు మన మండలం నుంచి 36 మంది విద్యార్థులకు
ఫ్రీ హాస్టల్స్ ఇప్పించిన హైదరాబాద్లో. పేద విద్యార్థులకు ఎంతో మందికి 50% ఫీజుతోని చాలా మందికి ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో లెటర్స్ ఇప్పించి చదివించినాము. సో ఇది సార్, త్వరలో మీరు అడిగిన దానికి పాపిరెడ్డిగూడలో ఒక బాంబ్ బ్లాస్ట్ కాబోతుంది. కాంట్రిబ్యూషన్ సార్, చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ కలిపి పెద్దగా స్కూల్ పాపిరెడ్డిగూడ డెవలప్ చేసి, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మహిళ డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ రోజు ఫండ్ కలెక్ట్ చేశారు, కొన్ని కోట్ల ఫండ్ కలెక్ట్ అయింది మహేశ్వరం స్కూల్లో. సో అలా తెలియజేస్తున్నాం. మొత్తం ఉమ్మడి ఆ విధంగా వచ్చాం. సార్ కూడా చెప్పారు కదా, మన వాళ్ళు ఎవరు తీసుకోలేదు, నాకు దొరికింది. ఎందుకు మహబూబ్నగర్ వాళ్ళు ఎవరు తీసుకోలేదు, అందరికి తెలుసు కాబట్టి తీసుకోలేదు. నేను కొడంగల్ వికారాబాద్ జిల్లా నుంచి నేను పోయినా కాబట్టి నాకు దొరికింది. నేను పోయినాడు స్కూల్ అనేటువంటిది ఎట్లా ఉండేది తెలుసా? ఆ రోజు నేను జాయిన్ అయిన జూలై 7 తారీఖు 2018 నాడు భోజనం చేయడానికి వరకు నేను పోయి కుర్చీలెక్కించి లేసి నా ప్యాంట్ చినిగిపోయింది. ఆ స్థితిలో ఉండే నా స్కూల్. ఆ స్కూల్లో అటువంటి స్థితులు ఒకటి పెట్టి చేసి ఒక్కొక్క బ్యాచ్లో నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని చెప్పి తీసుకొచ్చేసాను. ఆ విధంగా నేను ఇప్పుడు 5 సంవత్సరాల లోపల ఒక సుందరమైనటువంటి స్కూల్ లాగా తయారయ్యాను. మనము ఈడ స్కూల్లో ఒక 20 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం, అది ఒక ముఖ్య ఉద్దేశము. కానీ అందులోపల ఒక పరమార్థం దాగుతులు నేర్పి నేను ఈ స్థాయికి వచ్చినటువంటి నా పాఠశాలకు నేనేం చేయాలి, నా వంతు అనేటువంటిది కావాలి. కాబట్టి సరే, మీరందరూ కూడా అంటున్నారు అందరూ కలిసి చేస్తే బాగుంటుంది, సరే మీ యొక్క ఐడియా కూడా ఉంది అన్నారు. కానీ మీ నుంచి కూడా ఒకటి కంట్రిబ్యూషన్ ఉండాలి. ఆ విధంగా నేను ఏం చేశాను తెలుసా? సరే, నేను ఇక్కడ బోర్గులకు రావడం జరిగింది పోయినసారి. అసలు నేను తెచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకోకుండా ఇక్కడ వచ్చాను. ఆ విధంగా ఉంది. ఆ విధమైనటువంటి ఇన్స్పిరేషన్ అనేటువంటి దాన్ని అంటే ఉత్తేజాన్ని రగిలించాలి. ఇగ్నైటెడ్ మైండ్స్ అనేటువంటిది ఒకటి పుస్తకం ఉంటుంది, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, చదవండి. ఆ విధంగా మీ బ్యాచ్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలను తీసుకోవడం జరగాలి. నేను కూడా పాఠశాలకు అభివృద్ధి చేయాలి. నిన్ను చూసి వేరే వాళ్లకు, నిన్ను చూసింది వేరే వాళ్ళు నేర్చుకోవాలి. ఆ విధంగా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యొక్క నీడ్స్ అనేటువంటి ఏంటి తెలుసుకోండి. మీరు ఏం చేయగలుగుతారు మీ శక్తి అనుసారం. ఆ విధంగా అటువంటిది వస్తు రూపం లోపల అనేటువంటిది ఇవ్వండి. ఏది ఇచ్చినా కూడా ఎప్పుడే కానీ మనం చేసే ఎక్స్పెండిచర్ షుడ్ బీ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. స్కూలుకు ఆస్తి అనేటువంటిది ఉండాలి. మీ తరఫున నువ్వేం చదివినా, నువ్వు వీడ చదివినట్టే మీరు రిటర్న్ ఎందుకు ఇస్తావు, అలాంటిది ఒకటి చూడండి. ఆ విధంగా చేయాలని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేనంతా కూడా చేసి ఏం చేస్తానంటే, నేను చేసినటువంటిది అంతా కూడా ఇచ్చినటువంటిది అంతా కూడా నేనేం చేసి డెవలప్ చేసినాను. ఇప్పుడు పోయినటువంటి వాళ్ళకి ఎటువంటిది ఏ అవసరాలు అనేటువంటిది అవసరం లేదు, అన్నీ సమకూరినటువంటిది ఉంది. కాబట్టి మనము చదువుకునేటువంటి విద్యాలయానికి మనము యూనివర్స్ స్కూల్. కాబట్టి మీ బ్యాచ్ తరఫున మీరు ఈ పాఠశాలకు సంబంధించి, ఎందుకంటే నేను డెవలప్ చేసి చూపించొచ్చింది నేను మొత్తం మిర్చిలు అనేటువంటి. కాబట్టి మనము కూడా మనం చదువుకున్నటువంటి పాఠశాలని తన వంతు సాయం చేయండి. అందరూ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ ఒకే రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉండదు, ఎవరికి ఎంత అవసరం అది. కాబట్టి ఆ విధంగా చేయండి, ఆ విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మరి మీరు అందరూ కూడా మా ఉపాధ్యాయులందరినీ కూడా పిలిచి మాకు సత్కారం అనేటువంటి చేయడము, ఈ విధంగా గౌరవించడము అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి ఒక సంప్రదాయాన్ని మీరు ఏదైతే భారతీయ సంప్రదాయం అనేటువంటిది, ఎందుకు గురువులను, తమకు విద్య నేర్పినటువంటి గురువులను గౌరవించడం అనేటువంటిది ఏదైతే సత్సాంప్రదాయం మన యొక్క భారతదేశం లోపల మాత్రమే కనిపిస్తుంది. అలాంటి సాంప్రదాయాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా నేను చెప్పినటువంటి దానిపైన ఆలోచన చేసి దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఆర్ ప్రాక్టికల్గా దానికి రావాలని చెప్పేసి మీ అందరికీ నేను కోరుతూ, అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరిస్తూ, నా ఉపాధ్యాయులకు మొదలు చంద్రశేఖర్ సార్ చెప్పినట్లు పాదాభివందనం చేస్తూ నా పలుకులు ఉపన్యాసము ప్రారంభిస్తూ, నేను రిటైర్మెంట్ అయిన తర్వాత మా మన్మడులకు చదువు చెప్పడం ప్రారంభించాను. 4వ తరగతిలో ఒక పద్యం ఉంది. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్ గునితిను నీవు నా ఎల్లంబున నిలిచి
శోభిల్లింపజేయుము నాది వాక్కునన్ బింబానని సరస్వతి భగవతి. ఈ పద్యం 4వ తరగతిలో ఉంది తెలుగు. నాకు మెదడులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, అరే ఇంత మంచి పద్యం, ఇప్పుడు మనం అక్కడ సరస్వతి దేవిని ప్రార్థించాం. ఉపన్యాసంలో కానీ ఉదయం కానీ ఫస్ట్ మనం బుక్ చేతిలో పట్టుకున్నప్పుడు ఈ పద్యం చదివి మన చదువు స్టార్ట్ చేస్తే బాగుంది. 2001-2002 బ్యాచ్ విద్యార్థులు, 2001-2000 ఉపాధ్యాయులకు आप మేలు బలి మేలు బలి మేలు బలి మేలు బలి మీరంతా 2001-2000 ఉపాధ్యాయులకు మేలు బలి మేలు బలి మేలు బలి మేలు బలి అంచు జయమెత్తుచుంది. ఇక్కడ ఉపాధ్యాయుల మనసు ఉప్పొంగుచుండ. ఎంత బాగుంటుంది. ఇక్కడ ఉందమ్మా తెలుగు. కృతజ్ఞత సభ 2001-2002 పాపరెడ్డి కూడా విద్యార్థులు. నాకు మంచిగా అనిపిస్తుంది. ఆ విధంగా మార్చాలని నేను కోరుతున్నాను. మరి చూడండి, స్వగృహ పూజ్యతే మూర్ఖ. ఇట్లా ఉన్నది. స్వగృహ పూజ్యతే మూర్ఖ, స్వగ్రామ పూజ్యతే ప్రభు, స్వరాజ్య పూజ్యతే రాజా, స్వరాజ్య పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్వాన్. కళ్యాణి మేడం 7th క్లాస్ చెప్పి కదా అప్పుడు ఈ పద్యాలలో లేదు తెలియదు. మంజుల చదివినావమ్మా? తెలుసా? స్వగృహ పూజ్యతే మూర్ఖ, స్వగ్రామ పూజ్యతే ప్రభు. ఒక ఇంటి యజమానిని ఇంటి అద్దు వరకే పూజిస్తాడు. రాజును తన రాజ్య పరిధి వరకే పూజిస్తాడు. కానీ విద్వాన్ సర్వత్ర పూజ్యతే,